ఎవరైతే చేయిస్తారో వారికి పుణ్యం దక్కాలనే ఉద్దేశంతో చేయిస్తారు. మరి వినేవాళ్ళు ఎలాంటి స్వార్థము లేకుండా కూర్చొని వింటారు కాబట్టి పుణ్యం వారికే ఎక్కువ దక్కుతుందని చెప్పారు పెద్దలు. గోవిందనామ సంవత్సరం మరొకసారి చేయండి. చాలా బిగ్గరగా గట్టిగా అరవాలండి. ఎందుకంటే గోవింద అంటే చాలా పుణ్యం. తరువాత చెప్తాను గోవింద అనే నామం గురించి. శ్రీమద్రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, రాధికారమణ గోవింద, నమ పార్వతీపతే. శ్రీ ఉప్పలూరి నారాయణమ్మ గారి కుమారుడు సిద్ధారెడ్డి గారు మరియు గంగిరెడ్డి గారు మరియు నారాయణ రెడ్డి గారు. సిద్ధారెడ్డి గారి భార్య లక్ష్మీదేవమ్మ గారు మరియు గంగిరెడ్డి భార్య రామకృష్ణమ్మ గారు మరియు నారాయణ రెడ్డి గారి భార్య మంజులమ్మ గారు, వీరి లక్ష్మీదేవి కుమారుడు శ్రీనివాసరెడ్డి గారు, మరి రామకృష్ణమ్మ వారి కుమారుడు సాంబశివారెడ్డి మరియు గిరిధర్ రెడ్డి, వీరందరికీ ఈరోజు ఈ హరికథా గానం చేస్తున్నందుకు వారందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని మరొకసారి కోరుకుంటూ సమయం 10 గంటలకు వస్తుంది. ఇక కథను ప్రారంభిస్తాం. గారైన పాండురాజును నరక ప్రాప్తి నుంచి స్వర్గ ప్రాప్తి కలగజేసినటువంటి మహత్తరమైనటువంటి ఘట్టం రాజసూయ యాగం. ఆ కథాంశాన్ని ఈరోజు హరికథ రూపంగా నేను విన్నవిస్తాను. తప్పులున్న ఒప్పులుగా భావించి నన్ను అందరూ ఆశీర్వదించాలని మళ్ళీ భారత కథ వినుడి ప్రవిమల భోగ భాగ్యము కనుడి. యాగం ధర్మరాజు నడిపిస్తాడు. ఎలాగయ్యా అంటే కృష్ణ పరమాత్మ ద్వారకలో సుభద్రార్జునుల కళ్యాణం జరిపించాడు. జరిపించి అన్నగారికి తెలియకుండా వారిని సాగనప్పుతున్నాడు. ఎక్కడికో ఇంద్రప్రస్థానికి. ఎలాగయ్యా అంటే వాళ్ళ వదిన గారైన రుక్మిణమ్మ ఇలా పాడుతూ సాగనప్పుతూ ఉంది. మరదల సుభద్ర